హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.3 చెప్పుకోబోతున్నాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో 9th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? Find the smallest square number that is divisible by each of the number 4, 9, 10. సో 4, 9, 10తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి. ఇది మీకు ఎగ్జాంపుల్ 8th మోడల్. అయితే ఒక సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2, 5, 4 ఉంది. ఓకేనా, 2, 5, 4 ఉంది. వీటితో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు అంటే అది 20 అవుతుంది. ఓకేనా, అంటే మీరు బాగా గమనిస్తే ఇప్పుడు 1 నుంచి 20 దాకా నెంబర్స్ ఉన్నాయి. వీటిల్లో ఈ 20 తప్ప ఇంకా ఏ నెంబర్ కూడా వీటితో డివిజిబుల్ కాదు. అంటే 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 5తోనూ అవ్వాలి, 4తోనూ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అయ్యే ఒకే ఒక్క నెంబర్ 20. మీకు వచ్చే ఫస్ట్ డౌట్ 10 ఉంది కదా సార్, డివిజిబుల్ అవుతుంది కదా 2తో 5తో అనుకుంటారు, కానీ 4తో కూడా కావాలి కదా. ఓకే, సో 2, 5, 4 వీటితో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 20. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి అప్లై చేసుకుంటాం. సో దాన్ని ఎట్టయితే చేసామో దీన్ని అదే విధంగా చేస్తాము, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమి రాసుకుంటాం? గివెన్ నెంబర్స్ ఆర్ 4, 9, 10. సో ఫస్ట్ స్టెప్ వీటికి ఎల్సిఎం చేయాలి. ఏమి? ఎల్సిఎం ఆఫ్ 4, 9, 10 ఎంత వస్తుంది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సేమ్ స్టెప్ ఇంతకు ముందులాగే 4కి 9కి 10కి ఎల్సిఎం కనుక్కుంటాం. అంటే ఫ్యాక్టర్స్ మూడిటికి కలిపి ఒకేలాగా ఫ్యాక్టర్స్. మీకు 6th, 7th నేర్చుకొని ఉంటారు ఎల్సిఎం అంటే. సో ఇక్కడ 2తోనే చేస్తాం. ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్ 2 2s are 4. 2 టేబుల్లో 9 రాదు కాబట్టి 9 అలాగే వేసేస్తాం. 2 టేబుల్లో 10 వస్తుంది, 5s are. సో మళ్ళీ 2తో 2 1s are. 2 టేబుల్లో 9 ఉండదు, 5 ఉండదు. సో నెక్స్ట్ ఏమి? 3తో 3 టేబుల్లో 1తో ఇంకా సంబంధం లేదు. 1 వచ్చేసిందంటే అక్కడికే వదిలేయాలి. 1 అంతే. 3 టేబుల్లో 9 ఎప్పుడు? 3 3s. అదేవిధంగా 3 టేబుల్లో 5 కూడా రాదు కాబట్టి 5 అలాగే వేస్తాం. మళ్ళీ 3తో 3 1s are. 3 టేబుల్లో ఈ 1 ఎప్పుడు? 1s are. సో 3 టేబుల్లో 5 ఉండదు కాబట్టి 5 అలాగే వేస్తాం. సో ఇప్పుడు ఏమి? 5 టేబుల్తో 1 1 1 కింద 1s వచ్చేంతవరకు చేస్తాం. సో ఎల్సిఎం ఏమవుతుంది చూడండి. ఎల్సిఎం ఎంత? 2 × 3 ఇంకో 2 2 2s ఉన్నాయి కాబట్టి 2 × 2 3 × 3 × 5. ఇది ఎల్సిఎం. ఇక్కడ పేజ్ చేయకూడదు. ఓకేనా, మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 2 2s are 4, 3 3s are 9, లాస్ట్లో 5. ఇక్కడ చాలామంది చేసే ఫస్ట్ పొరపాటు ఏంటంటే 4 9s are మల్టిప్లై చేసుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా రివర్స్లో చేద్దాం. 4 5s are చేద్దాం. ఎంత? 20 × 9. 2 9s are 18. పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసేసాం. సింపుల్గా అయిపోయింది చూడండి. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 180. అయితే ఈ 180 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగారు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం? ఈ 180కి ఫ్యాక్టర్స్ రాస్తాం.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. ఆఫ్ 180. సో ఎలా రాస్తాం చూడండి, సేమ్ ఇంతకుముందు అంతా చేసినాం కదా ఈ చాప్టర్ ఈ ఎక్సర్సైజులనే ముందు అవన్నమాట. సో 180కి వేస్తాం. ఫస్ట్ 180 లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5తో చేస్తాం. 5 3s are 15. 18లో 15 పోతే 3 పక్కన 0 ఉంది 30 అంటే 5 6s are. నెక్స్ట్ ఇంకా 5తో పోదు, 2తో చూద్దాం. 2 18s are, మళ్ళీ 2తో 2 9s are, మళ్ళీ 3తో 3 into 3 3 3s are, తర్వాత 3 1s are. వచ్చేసిందా? సో ఇప్పుడు రాద్దాం ఏమని, 5 into 2 into 2 into 3 into 3. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇక్కడ మీకు చేసే ఫస్ట్ మిస్టేక్ నేను చెప్తాను చూడండి. డివిజిబుల్ అన్నాడు కాబట్టి ఈడ సింగిల్గా మిగిలిన 5ని ఎత్తి డివిజన్ చేసేస్తారు. చేయకూడదు, తప్పది. ఇక్కడ అలా చేయకూడదు. ఇప్పుడు ఈ రెండు పేరు 5 ఈజ్ అన్పెయిర్ అవునా. నార్మల్గా ఆ డివిజన్ ఉంది కదా అని డివిజిబుల్ ఉంది కదా అని డివిజన్ చేస్తారు, కానీ ఇక్కడ అది కాదు. ఇక చూడండి, డివిజిబుల్ బై ఈచ్ అన్నాడు. ఈచ్ అన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఆడ డివిజిబుల్ ఉంటే ఈడ మల్టిపుల్. ఓకేనా. స్మాలెస్ట్ అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే స్మాలెస్ట్ అన్నాడు. దీనికన్నా తక్కువకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు ఈ ఎల్సిఎం ఎందుకు కనుక్కున్నామంటే ఈ ఎల్సిఎంలో వచ్చిన 180నే ఈ 3 నెంబర్స్లో వచ్చే స్మాలెస్ట్ నెంబర్. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. 4 టేబుల్లో 180 ఉంటుంది ఖచ్చితంగా. 9 టేబుల్లోనే ఉంటుంది, 10 టేబుల్లోనే ఉంటుంది. దానికన్నా చిన్న నెంబర్ ఉండే ఛాన్సే లేదు. ఓకేనా. అయితే ఇదే ఆన్సరు, కానీ ఇదేం కావాలన్నాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 2 ఛాన్సులు, ఒకటి మల్టిపుల్ కావాలి, 2 డివిజిబుల్ కావాలి. ఆడ డివిజిబుల్ ఇచ్చాడు కదా అని దీన్ని డివిజిబుల్ చేశామనుకోండి, దీనికన్నా చిన్నది వస్తుంది కదా, చిన్నది రాకూడదు కదా. ఓకేనా. ఇక చెప్పిన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 3తోనూ డివిజిబుల్ కావాలంటే 20నే అవుతుంది, దానికన్నా చిన్నది అయ్యే ఛాన్సే లేదు. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడంటే ఈ 20కి ఏదన్నా నెంబర్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, అంటే పెద్దది అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, దీన్ని పెద్దది చేయొచ్చు, చిన్నది చేయకూడదు, ఎందుకంటే డివిజిబుల్ కాదు. అందుకు పెద్దది కావాలి కాబట్టి అంటే మల్టిపుల్ చేయాలి. ఆ మల్టిపుల్ చేయాల్సింది ఏది, అన్పెయిర్గా ఉండేది మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ స్టెప్, నౌ వి మల్టిప్లై విత్ 5 to the LCM of 4, 9 and 10. కాబట్టి ఏం చేస్తాము, 5 into LCM ఎంత వచ్చింది 180, దాంతో మల్టిపుల్ చేస్తాం. 5 zeros are 0, 5 8s are 40, 4 40, 0 ఇక్కడ వేసుకుంటాం. మళ్ళీ 5 1s are 5, అదొక 4 9. సో ఎంత 900. ఈ 900 పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, 30 జార్ వస్తుంది. మీరు ఎట్లా, ఈ 5 దీనిలో కలిసింది కదా, సో 5కి ఒక పేరు ఉంది, 5కి ఒక పేరు వచ్చింది, 2కి ఒక పేరు ఉంది, 3కి ఒక పేరు ఉంది, ఇది మొత్తం చేస్తే 30 వస్తుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది. ఇదే అన్నమాట. చూడండి, దీంతో ఈ 4 నెంబర్స్తో ఈ 3 నెంబర్స్తోనూ ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. మీరు చెక్ చేసుకొని చూడండి, దానికన్నా చిన్న నెంబర్ ఉంది, ఇక్కడి దాకా వస్తుంది, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ మాత్రం ఇదే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా. ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యేది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏం రాయాలి, వాడు ఆ నెంబర్ ఏదో చెప్పమన్నాడు కాబట్టి ఏం చెప్తాము, ది స్మాలెస్ట్ స్క్వేర్ that is divisible by each of the number
4, 9 and 10 ఈజ్ ఎంత 900. ఇదన్నమాట ఫైనల్గా మనం రాయాల్సిన స్టెప్. ఓకేనా? సో నీట్గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 10th ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూశారంటే, ఫైండ్ ది స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది నెంబర్ 8, 15, 20. యాజ్ ఇట్ ఈస్ 9th ప్రాబ్లం లాగే. ఓకేనా? 9th ప్రాబ్లం ఏ విధంగా చేసామో ఇది కూడా అదే విధంగా చేస్తాం. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం. గివెన్ నెంబర్స్ ఆర్ 8, 15 and 20. నెక్స్ట్ స్టెప్ ఏమి? ఎల్సిఎం కావాలి. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 8, 15 and 20 ఈజ్ ఈక్వల్ టు, అంటే దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి ఫస్ట్. 8కి 15కి 20కి ఫస్ట్ టేబుల్ 2తో 2 4s are 15 పోదు కాబట్టి 15, అలాగే 20 పోతుంది 2 10s are, మళ్ళీ 2తో 2 2s are 4, ఈ 15 అలాగే వేసుకుంటాం. తర్వాత ఏమి 5s are, మళ్ళీ 2 టేబుల్తో 2 1s are 15s are 5s are. సో 2 5 టేబుల్తో ఛాన్స్ ఉంది కదా, సో 5తో చేద్దాం. 5 టేబుల్ 1 వేసేద్దాం. 5 టేబుల్లో 15 3s are, 5 టేబుల్లో 1, సో 3 మిగిలింది కాబట్టి 3 టేబుల్. 3 టేబుల్ ఎందుకో ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. ఎల్సిఎం అంటే కూడా ఏమొచ్చింది 2 ఇంటూ 3 2లు ఉన్నాయి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఒక 5 ఒక 3 మల్టిప్లై చేయండి. 2 2s are 4, 2 5s are 10 ఇంటూ 3. ఇది చూడండి, ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే 12, 4 3s are 12, 12 10s are 120. అయిపోయింది, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చెయ్యాలి? సేమ్ ఇంతకుముందు లాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 120. ఓకేనా? అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి 120కి. ఫస్ట్ లాస్ట్లో 0 ఉంది కదా, 5తో చేద్దాం. 5 2s are 10, 12లో 10 పోతే 2, పక్కన 0 ఉంది కాబట్టి 0, అంటే 4s are. అంతే, ఇంకా 5తో పోతుంది 2తో పోతుంది. 2 12s are, మళ్ళీ 2తో 2 6s are, మళ్ళీ 2తో 2 3s are, ఇప్పుడు 3 1s are. సో ఏమొచ్చింది? 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, రాశాము. ఇప్పుడు పేర్స్ చెక్ చేయాలి కదా. పేరింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే పర్ స్క్వేర్ నెంబర్ పేరు. ఇప్పుడు పేరులో ఒక్క 2కి మాత్రమే, అంటే ఒక పెయిర్ ఆఫ్ 2కి మాత్రమే పేరు ఉంది, ఇంకో 2కి లేదు, 3కి లేదు, 5కి లేదు. కాబట్టి హియర్ 5, 2, 3 ఆర్ అన్పెయిర్. ఇంతసేపు ఒకటే వచ్చింది, ఇప్పుడు 3 వచ్చినాయి. ఏం చేయాలి? ఆ 3 మల్టిప్లై చేయండి. సో 5 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది చూడండి. 5 2s are 10, 10 2 3s are 30. వచ్చిందా? నౌ వి మల్టిప్లై with 30 to the LCM of 8, 15 and 20. అంటే ఎల్సిఎం, వీటి ఎల్సిఎం ఎంత వచ్చింది? 120 వచ్చింది. ఆ 120తో 30ని మల్టిప్లై చెయ్యాలి. మల్టిప్లై చేస్తే చూడండి, 12 3s are 36, 2 zeros. సో వచ్చిన ఆన్సర్ 3600.
వామ్మో ఇంత పెద్దది వచ్చి ఫస్ట్ మీకు వచ్చే డౌట్, ఇంత పెద్దది వచ్చింది ఆన్సరు వాడేమన్నాడు స్మాలెస్ట్ అన్నాడు, కానీ ఇక్కడ ఏమి ఇంత పెద్దది వచ్చిందనే డౌట్ వస్తుంది. బిగ్గెస్ట్ వచ్చింది, ఆడ పేర్లో స్మాలెస్ట్ అంటే నెంబర్ ఏమో దీనికన్నా ఇంత పెద్దది అయిపోయింది అని డౌట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది వాడు స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అన్నాడు. సో 120 అయితే ఈ 3తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఈ 120 నుండి మన నెంబర్స్ రాసుకుంటా పోతే ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఫస్ట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 120 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ లిస్ట్ మొత్తం రాయండి. ఆ లిస్ట్లో ఏది కూడా వీటితో డివిజిబుల్ అవ్వదు. అంటే దీని తర్వాత వచ్చే ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేరు 121 అంటే 11 స్క్వేరు. అంటే 11 స్క్వేర్ నుండి ఇది 60 స్క్వేర్, ఇదంతా 60 స్క్వేర్. 60 స్క్వేర్ వరకు ఎన్ని చాలా ఉన్నాయి కదా, 49 దాకా ఉన్నాయి. ఆ 49 రాసి చూడండి, ఏ నెంబర్ కూడా దీంతో డివిజిబుల్ కాదు. సో ఇది మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అంటే ఫస్ట్ స్క్వేర్ నెంబర్ ఇదే అనమాట 16. ఓకేనా, అందువల్ల అదే ఆన్సర్ అయింది మనకి. బిగ్గెస్ట్ నెంబర్ అయినా అదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, ఇంకేం లేదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ రాయాలి. స్టెప్ ఎలా రాస్తాం, ఫైండ్ వదిలేసి మిగతా అన్నీ తీసుకుందాము. ది స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది నెంబర్ 5 కాదు 8, 15 and 20 ఈజ్ 3600. ఇది స్టెప్. ఇప్పుడు చూడండి, ఈ స్టెప్పు మనకి క్వశ్చన్లో ఉండేదే. జస్ట్ ఏం చేశాను, స్టార్టింగ్లో ఉన్న ఫైండ్ తీసేసిన, దట్టు తీసేసిన, ఆ 2 తీసేసి మిగతా అంతా పెట్టి ఈ చివల్లో ఈస్ అని పెట్టి నెంబర్ రాసేసిన సరికి. చూసారా? ఓకే, ఇప్పుడు ఈ నీట్గా ఈ 10th ప్రాబ్లం రాసుకోండి. ఈ ప్రాబ్లంతో ఎక్సర్సైజ్ 5.3 కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే 5.3 తర్వాత ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లేదా 5.4కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నమాట. ఓకేనా? సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మన 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీద వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, చూశారు కదా క్లాసు. మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా కొంచెం మన ఛానల్ని గ్రో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.